మున్సిపల్ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కడపలో మున్సిపల్ కార్మికులు వినూత్న రీతిలో ఆకులు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడినా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. అంగన్వాడీలో సమ్మె 29వ రోజుకు చేరుకుంది. అలాగే మున్సిపల్ వర్కర్లు కూడా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి వాళ్ళు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి. తమకు మీరిచ్చే జీతాలతో మాకు సరైన గుడ్డ కొనుక్కునే కూడా స్థాయి లేదు, మేము మా ఆకులు పెట్టుకుని తిరగాల్సి వస్తుందని చెప్పి తమ వినూత్న రీతిలో నిరసన చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ బీఆర్కే న్యూస్ చూపించే ప్రయత్నం కూడా చేస్తా ఉంది. వీళ్ళందరూ కూడా దాదాపుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్లందరూ ఈ రోజు ఇన్ని నిరసన చేస్తా ఉన్నా జగనన్న మీ గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకు ఈ విధమైనటువంటి నిరసన తెలియజేస్తున్నారు? అంటే జగనన్న గారు చెప్పిన ఒకటి చేసింది ఒకటి. ఈరోజు ఏం చెప్పినాడు? మేము ఎక్కడో ధర్నాలు చేసేటప్పుడు మా కాడికి వచ్చినాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చేస్తాను, మన గవర్నమెంట్ వచ్చినాక పరిష్కరిస్తామని చెప్పినాడు. ఈరోజు ఏం చేసినారు? ఈరోజు ఆది మానవుల మారిగా ఈరోజు అడవిలోకి దెబ్బేటట్టుకు మున్సిపల్ కార్మికులు చేసినారు. ఈరోజు మున్సిపల్ కార్మికులు అనేక రూపాలలో సేవ చేస్తా ఉంటే ఈరోజు ఏమడుగుతున్నాం? మేము సమాన పని సమాన వేతనమేయ్యా, మా జీతం సరిపోదు, మా బిడ్డను చదివించుకోలేము మేము అడుగుతా అంటే ఈరోజు 15 రోజులు అవుతున్నా, ప్రజలకు విషజారాలు వస్తున్నా, ప్రజలు ఎట్టైనా చచ్చిపోని, కార్మికులు ఎట్టైనా చచ్చిపోని, నేను మాత్రం మేము ప్యాలెస్ లో నేను ఉంటే సరిపోతుందండి. సజ్జల గారు ఆయన విలేకరు, మాజీ విలేకరు, మీరేమనుకోవద్దండి. మాజీ విలేకరు ఆ రోజు ప్రతిపక్షంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన కొటేషన్ పెడతా అన్నారు సాక్షి పేపర్లు పెద్ద ఎత్తున. ఇదో పారిశుద్ధ కార్మికులు 16 రోజుల నుంచి సమ్మె చేసినారు. పుష్కరాలలో చంద్రబాబు చంపేసినాడు, అనేక రూపాయల రోడ్డు పాలు చేసినారు. మా జగన్మోహన్ రెడ్డి వస్తే మా సమస్యలు మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు సాక్షి పేపర్లు అయితే పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది, చేయడం జరిగింది. ఆయన విలేకరు, రిపోర్టర్ అన్ని ఉన్నాడు. ఈరోజు మున్సిపల్ కార్మికులు సేవ చేస్తా అంటే ఈరోజు వేల టన్నులు చెత్త మిగిలిపోతుంటే, ప్రజలకు విషజరాలు వస్తుంటే, కరోనా వస్తా ఉంటే ప్రజలు ఎట్టైనా చచ్చిపోని మా పట్టుదల మాదే అంటాడు. ఈరోజు అంగన్వాడీ టీచర్ల మీద ఎస్మా ప్రకటించి ఎవరికి భయమయ్యా? గతంలో జయలలిత అడగండి, ఆయన మామ చనిపోయి పనుకొని ఉందామని ఆమెను అడగండి. ఎస్మా ప్రకటిస్తే ఉద్యోగంలో మున్సిపల్ కార్మికులు గాని అంగన్వాడీ టీచర్లు గాని ఎవరిని తీసేసిన ఎస్మాకి మాకేం భయపడే దానికి మేము పోమని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే అంగన్వాడీలనే ఈ రోజు మీరు విధుల్లో చేరకపోతే తప్పనిసరిగా మీపై తీవ్ర చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నారు. మరి మీరు కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే, మీ మీద కూడా ఎస్మా ప్రయోగిస్తామని చెప్తే ఏమి ఫీల్ అవుతారు? రాష్ట్ర ప్రభుత్వం సమ్మెలు మా హక్కులు అడిగినప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు అని చెప్తా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాకుంటే మీరు ఎస్మా ఎలా ప్రయోగిస్తారనేసి మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, మీ మంత్రివర్గం, మీ కమిటీ అంతా కూర్చొని రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో మమేకమైన ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించడం కోసం మీరు ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులు కాదన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా మాకు కల్పించాలి. అప్పుడే మీరు చెప్పినట్లు మేము వింటాం, లేదంటే మా న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు మా పోరాటం అయితే ఆగదని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 29వ రోజు అంగన్వాడీల ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. పట్టణంలోని విఆర్సీ రోడ్డు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అంగన్వాడీలకు మద్దతుగా సిపిఐ, సిపిఎం ప్రజా సంఘాలైతే ఏబిఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, అంగన్వాడీలకు, ప్రజా సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.